శ్రీకృష్ణుడు పరమదేవుడు అయినప్పటికీ నిజమైన కరుణతో తన భక్తుల కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే అర్జునుడికి రథసారథిగా సేవ చేయడంలో ఆయనకు ఎలాంటి సంకోచం లేదు. భక్తుని సేవ కోసం దిగివచ్చిన ఆయన దైవత్వం ఎప్పుడు తగ్గదు. భగవంతుడు మరియు భక్తుని మధ్య సంబంధం చాలా మధురమైనది. భక్తుడు దేవునికి సేవ చేయాలని అనుకుంటాడు. దేవుడు భక్తునికి ఏదో రూపంలో సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తాడు. శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించినట్టుగా కనిపించిన భగవంతుడు ఆనందపడతాడు. ఎందుకంటే అది ప్రేమతో వచ్చిన శరణాగతి. ఇక్కడ అర్జునుడు తన బంధువులతో యుద్ధం చేయాలని అనుకోలేదు. కానీ దుర్యోధనుడు ఏ శాంతి ప్రయత్నాన్ని అంగీకరించకపోవడం వల్ల యుద్ధం తప్పలేదు. అందుకే అర్జునుడు యుద్ధరంగంలో ఉన్న ప్రధానులను చూసి వారు ఎంతవరకు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవాలని అనుకున్నాడు. దుర్యోధనుడు తన తండ్రి సహాయం తీసుకొని పాండవుల రాజ్యాన్ని దొంగచాటుగా తీసుకోవాలని ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసినదే. అతని పక్షంలో ఉన్నవాళ్ళు కూడా అతను లాంటి మానవత్వం ఉన్నవారే. యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు వారిని చూడాలని కోరుకున్నాడు. వారితో శాంతి మాట్లాడడానికి కాదు, తనకు ఎదురు ఎవరు నిలబడుతున్నారు, వాళ్ళ బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. శ్రీకృష్ణుడు తన వైపే ఉన్నందున తను గెలుస్తాననే నమ్మకం ఉన్నప్పటికీ తనకు ఎదురు ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలని అర్జునుడు కోరుకున్నాడు.